నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ది డిబేట్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా నిన్న వచ్చేసినాయి. ఇక దాదాపు అన్ని సంస్థలు కూడా, అన్ని సర్వే సంస్థలు కూడా, అటు జాతీయ సర్వే సంస్థలు కావచ్చు, అలాగే ప్రాంతీయ సర్వే సంస్థలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి తప్పదు అన్నట్లుగానే నివేదికలు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి నిన్న ఎగ్జిట్ పోల్స్లో వచ్చినటువంటి ఫలితాలు కూడా పూర్తిగా కూటమికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 140 నుంచి 150 స్థానాల వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాంతాల్లో సింగిల్ డిజిట్కి మాత్రమే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో అసలు డబల్ డిజిట్కి మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా డబల్ డిజిట్ కూడా ఏదైతే ముక్కి మూలిగి తెచ్చుకునేటువంటి పరిస్థితులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఆ స్థాయికి పడిపోయింది అన్నట్లుగా కూడా నిన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తా ఉన్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో మరి స్వరం మారినట్లుగా కనిపిస్తూ ఉంది. ఈ రోజున ఒక్కొక్కళ్ళు కూడా ఆర్తనాదాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి మొదలుకున్న ఆ పార్టీ నేతలు చూస్తే ఈ రోజున బయటకు వచ్చి మాట్లాడాలంటే కూడా బిక్కుమంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. ఇక మరి ఎవరో ఒకళ్ళు ఆ పార్టీ తరఫున వచ్చి మాట్లాడకపోతే రేపు కౌంటింగ్ రోజున ఏజెంట్లు కూడా దొరుకుతారో లేదో అన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిణామాలను కూడా చూస్తూ ఉన్నాం. మొత్తం మీద అయితే కనుక ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ తర్వాత అసలు ఎగ్జిట్ పోల్స్ పైన వైసీపీ చేసుకుంటున్నటువంటి ప్రచారాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది ఈ రోజు డిబేట్లో చర్చించబోతా ఉన్నాం. డిబేట్లో పాల్గొంటా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. మేడం నమస్తే. నమస్కారం మేడం, ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ చూసాం మనం. దాదాపు అన్ని సర్వే సంస్థలు కూడా తెలుగుదేశం కూటమికి, అంటే జనసేన భారతీయ జనతా పార్టీలో కూటమికి 140 నుంచి 150 స్థానాలని చెప్తా ఉన్నారు. ఎలా చూస్తున్నారు ఎగ్జిట్ పోల్స్ని? ఏదైతే మేము ముందరి నుంచి చెప్తూ ఉన్నామో అదే ఎగ్జిట్ పోల్స్ కూడా డిపిక్ట్ చేశాయి. అండ్ రేపు పొద్దున ఒరిజినల్ రిజల్ట్స్ ఏవైతే వస్తాయో ఆ రోజున కూడా ఇదే చూడబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ సింగిల్ డిజిట్కి కన్ఫైన్ అవ్వబోతున్నారు రాష్ట్రం యావత్తు. ఇది 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 అంటే జరగబోయేటువంటి సత్యం ఇది. ఎందుకంటున్నామంటే మనం ప్రీ పోల్స్లో చూసాము, అంటే క్యాంపెయినింగ్ టైంలో చూసాము, పోలింగ్ రోజున చూసాము, పోస్ట్ పోల్ జరిగినటువంటి వివిధ ఇవి చూసాము. ఎక్కడ చూసినా సరే ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత. జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్, గ్యాంగ్ లీడరు వాళ్ళు ఏమంటారంటే ఇంకా గ్యాంగ్ మెంబర్స్ అన్నమాట. ఈ గ్యాంగ్ మీద ఒక వ్యతిరేకత, ఒక ఏహ్యతాభావం అంటారు చూసారా, అది అసహ్యం, ఒక రకంగా అసహ్యం. సో అసహ్యం ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఎంత వీలైతే అంత దూరంగా తరిమి కొట్టాలని చూస్తాం. ఇవాళ ప్రజలు అదే చేశారు. ఇప్పుడు చాలా సందర్భాల్లో ఎలా ఉంటుంది అని అంటే, సరే ప్రభుత్వం మీద ఒక యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఇవన్నీ ఉంటాయి, కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇవాళ ఏం జరుగుతోంది అని అంటే ఒక తీవ్రమైనటువంటి ఒక నెగిటివిటీ. ఆ నెగిటివిటీ కూడా ఆయన సంపాదించుకుందే పాపం, కష్టపడి 5 ఏళ్లలో కష్టపడి నెగిటివిటీ సంపాదించుకున్నాడు. దాంతోపాటుగా నేను ఇందాక చెప్పినట్టుగా ఈయనకున్నటువంటి గ్యాంగ్ మెంబర్స్ చేసినటువంటి పనులు, అండ్ ఆల్సో గ్యాంగ్ లీడర్ తక్కువ, ఎక్కడ ఒక ఆకు తక్కువ ఈయన చదవలేదు, ఒక ఆకు ఏమంటారంటే తక్కువ ఆ గ్యాంగ్ మెంబర్స్ చదవలేదు. సో డెఫినెట్గా ఇవాళ రోజున ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే నెగిటివ్ వైబ్స్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాయో అవి క్లియర్గా ఓట్ల రూపకంలో ప్రజలు ఇచ్చేశారు. ఇంకో విషయం ఏంటంటే, ప్రజలు దేన్నైనా సహిస్తారండి, కానీ ఎక్కడైతే వాళ్ళ మనుగడ ప్రశ్నార్థకం అవుతోందేమో అనేటువంటి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం అవతల ఎవరైతే ఉంటారో వాళ్ళని రూపురేఖలు కూడా లేకుండా తరిమి కొడతారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కేసులో జరిగేది అదే. జగన్మోహన్ రెడ్డి ఉంటే లిటరల్గా, అంటే రేపు పొద్దున ప్రతిపక్షంలోనో ఇంకొకడో ఎక్కడ ఉన్న అధికారంలోకి ఎలాగరాడు, ఒకవేళ ప్రతిపక్షంలో ఉన్నా సరే మా మనుగడకి ఇబ్బంది అవుతుంది అనేటువంటిది ప్రజలు ఇవాళ రోజు చాలా ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. అందుకనే ఇంత బలమైనటువంటి మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు అని అంటారు. ఎగ్జిట్ పోల్స్ ఆధారంగానే మీరు ఇది మాట్లాడుతున్నారా అని అంటే, డెఫినెట్గా ఇవాళ రోజున 1-2 ఎగ్జిట్ పోల్స్ అంటే సరే కొంత డిఫరెన్స్ ఆఫ్ ఇది ఉంటుంది, ఎర్రర్ ఏదన్నా ఉంటుంది అనుకోవచ్చు. సాక్షాత్తు సాక్షి టీవీలో పడేటువంటి ఎగ్జిట్ పోల్స్ లోనే జగన్మోహన్ రెడ్డికి తిప్పి కొడితే 100 సీట్లు కూడా రావని వాళ్ళే చెప్పుకుంటున్నారు. అంటే అలాంటి ఒక దొంగ ఎగ్జిట్ పోల్స్ లో కూడా వాళ్ళు చెప్తున్నప్పుడు, సో డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ మ్యాండేట్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ పాజిటివ్ టువర్డ్స్ అలయన్స్. ఇక్కడ ఇంకో విషయం, మీరు ఇందాక మీ ఓపెనింగ్ స్టేట్మెంట్లో చెప్పారు, కొన్ని ఆర్తనాదాల గురించి చెప్పారు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి 5 సంవత్సరాలుగా ఒక మౌత్ పీస్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాలో సజ్జల అది మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాలో కూడా చాలా సందర్భాల్లో సజ్జలే స్క్రిప్ట్ ఇచ్చాడు.
ఇంత ఒక మంచి కోఆర్డినేషన్లో నడిచినటువంటి వీళ్ళిద్దరు ఇవాళ రోజున మీకు ఎక్కడ ఆ పార్టీ ఓడిపోతుంది, అది కూడా భయంకరంగా ఓడిపోతుంది అని ఎక్కడ అర్థమవుతుందండి సతీష్ గారు? ది వే సజ్జల స్పోక్ యెస్టర్డే, వాయిస్లో కనీసం బేస్ లేదు, గొంతులో వణుకు. ఏమంటే మీరు ఓడిస్తానన్నారు కదండి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్, మేమేమనలేదండి అస్సలు అమ్మో మేము అసలు అనలేదండి. మేము ఎవరిని ఓడిస్తాం, ఎవరిని ఓడించకుండా నీకెక్కడి నుంచి వస్తాయి మరి 175 చెప్పావుగా, వై నాట్ 175/175 అన్నావుగా, మరి ఎవరిని ఓడించకుండా ఎట్లా వస్తాయి నీకు 175/175? అండ్ ఆల్సో ద వే హీ స్పోక్ పాజిటివ్, ఏంటి సార్ అది ఏదో పదం వాడాడు అక్కడ, పాజిటివ్ క్యాంపెయిన్ మేము తీసుకెళ్ళాం, కానీ ఏం జరుగుతుందో చూద్దాం, వ్యవస్థల్ని మేనేజ్ చేశారు అంటే ఇవన్నీ నాకు తెలిసి సత్యమూర్తి గారు చాలా బ్రహ్మాండంగా దాన్ని ఏమంటారంటే ఇమిటేట్ చేసి చూపిస్తారేమో. కానీ ఎందుకనంటే వాళ్ళు రేపు పొద్దున్న జరిగేదానికి ఇవాళే గ్రౌండ్ ప్రిపరేషన్ చేసేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని మేనేజ్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు, మేము చాలా పాజిటివ్ క్యాంపెయినింగ్ చేసుకున్నా మా మీద కక్ష కట్టి ఈ రకంగా మమ్మల్ని ఓడించారు. ఇంతకాలం ఏకవచనంతో సంబోధించిన వాళ్ళు ఈ రోజున గౌరవాలు ఇచ్చేస్తున్నారు, మర్యాదలు పెరిగిపోతున్నాయి. నేను ఇంకో విషయం చెప్తానండి. దాంతో పాటుగా ఇవాళ నేను ఇందాక మీకు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి సొంత మనుషుల చేతిలోనే మోసానికి గురయ్యాడంటాను నేను. సొంత మనుషుల చేతులు అంటే సాక్షి అనేటువంటి ఒక న్యూస్ ఏజెన్సీ కంపెనీ ఉంది కదా, వాళ్ళకి టీవీ ఉంది, పేపర్ ఉంది, అన్ని వాళ్ళ సాక్షిలో వచ్చేటువంటి చాలా ఎగ్జిట్ పోల్స్ లోనే జగన్మోహన్ రెడ్డికి తిప్పితే 100 కూడా రావని చెప్తున్నారు. మరి తప్పు కదా, జగనన్న ఛానల్ కదా, జగనన్న ఆత్మ కదా, మరి ఆత్మతో ఈయన ఎలాగో మాట్లాడతాడు కదా ఆత్మలతో, మరి ఆత్మలతో మాట్లాడినప్పుడు 175 లేకపోతే 160 ఏదో అట్లా కొంచెం 2-3 తీసేసి అదేదో సంస్థ ఇచ్చింది, ఆ సంస్థ ఎప్పుడు మేము వినలేదు, మీరు ఏమన్నా ఏంటో చెప్పండి, ఆ సంస్థ ఏదో ఇచ్చింది 158 అని ఇచ్చింది. సో ఆ సంస్థ ఏదైతే ఉందో అలా అన్నా ఇవ్వాలి కదా వీళ్ళు, సాక్షి టీవీ వాళ్ళు. అలా కూడా ఇవ్వకుండా కేవలం ఏదో పాపం ఇక జగనన్న బాధపడతాడు అని ఆయన ఎవరు సార్, ఆయన ఎవరో నిన్న రైట్ ఆయన ఇచ్చాడు చూడండి 94 to 104 అన్నాడు. అండ్ వి ఆల్ నో దాన్ని పట్టుకొని వీళ్ళు ఇంకా అసలు ఇట్లా చేతిలో అదేదో కోతికి గనక కొబ్బరి చెప్ప దొరికినట్టుగా వీళ్ళు ఏం స్టార్ట్ చేశారు, అయిపోయింది మేమే గెలిచేస్తున్నాం, మన తెలంగాణలో కూడా 6వ సంవత్సరం సర్వే చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోయింది. అరే నాయన, ప్రతి సర్వేకి ఒక 10% ఆఫ్ వాట్ వి కాల్ ఎర్రర్ అనేటువంటిది ఫ్యాక్టర్ ఉంటుంది. ఓ 5 సీట్లు అటు, ఓ 10 సీట్లు అటు ఇటుగా ఉంటాయి. ఆ లెక్కను తీసుకున్నా సరే ఓ 10-20 సీట్లు అటు ఇటు చేస్తే 6వ స్థానం సర్వే కూడా గోవిందార్పణం, ఇంకేముంటుంది అక్కడ, ఏముంటుంది అక్కడ అంటే. సి వై am I saying all this is, మీరు గెలుస్తారు అని అనుకోవడానికి కూడా మీ దగ్గర ఏ విధమైనటువంటి ఒక కాంక్రీట్ సబ్స్టాన్షియేటివ్ ఏది లేదండి వాళ్ళ దగ్గర. ఏ వర్గం మాకు ఓట్లేస్తుందని చెప్తారు చెప్పండి? విద్యార్థులు ఓట్లేస్తున్నారని చెప్తారా, నిరుద్యోగులు ఓటేశారని చెప్తారా, ఉద్యోగస్తులు ఓటేశారని చెప్తారా, మహిళలు ఓటేశారని చెప్తారా, వృద్ధులు ఓటేశారని చెప్తారా, రైతులు ఓటేశారని చెప్తారా, ఎవరు ఓటేశారని చెప్పగలుగుతారు? విద్యార్థులు అంటే ఏం మాకేం చేసావు, విదేశీ విద్య తీసేసావు, కనీసం స్కూల్ అన్నింటినీ కూడా క్లబ్ చేసేసి నానా హంగామా చేసేసావు, ఆడపిల్లలకి ఇవ్వాల్సినటువంటి సైకిళ్ళను కూడా నువ్వే తీసేసుకున్నావు, ఏమీ లేదు, నువ్వు మాకేం చేయలేదు, డ్రాప్ అవుట్ రేషియో ఎక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, విద్యార్థులకు నువ్వేం చేయలేదు, విద్యార్థులు నీకు ఓటేరు, నిరుద్యోగులకి ఒక్క ఉద్యోగ కల్పన చేయలేదు, నిరుద్యోగులు నీకు ఓటేరు, ఉద్యోగస్తులకి సరిగ్గా కనీసం నెల తిరిగితే జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేనటువంటి ఒక పనికి మాలిన దద్దమ్మవి కదా, వాళ్ళు ఓటేరు నీకు, వేయలేదు వాళ్ళు కూడా, పోస్టల్ బ్యాలెన్స్ తో అది క్లారిటీగా వచ్చేసింది. సో ఇప్పుడు రైతులు ఓటేరు, కనీసం వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కట్టనటువంటి ఒక దుర్మార్గుడు కదా నువ్వు, ఎందుకు వేస్తారు? మహిళలు మాకేదో ఓటేశారని చెప్పి కొన్ని దొంగ మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది వచ్చి బయటికి. మహిళలు ఇవాళ రోజున నీ చేతిలో అత్యధికంగా మోసంకి గురయ్యారు. వాళ్ళు మద్యపాన నిషేధం చేయలేదు నువ్వు, ధరల నియంత్రణ చేయలేదు నువ్వు, రైట్? ఏమీ చేయనప్పుడు మహిళలు నీకు ఎక్కడి నుంచి ఓట్లేస్తారు? సో ఏ వర్గం నీకు ఓటేయలేదు కదా, ఏ వర్గము నీకు ఓటైనప్పుడు నువ్వు ఏ రకంగా నీ విజయం మీద కాన్ఫిడెన్స్ చూపిస్తావు? అందుకే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు. పోనీ ఇంకో విషయం అండి, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళొచ్చాడు కదండి. సరే ఎందుకు వెళ్ళాడో మనం ఆ విషయం మీద మాట్లాడద్దు. ఐ గివ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హూ ఇస్ గోయింగ్ టు బి ది చీఫ్ మినిస్టర్ ఫర్ ఓన్లీ 1 more day. కాబట్టి ఆయనకు అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇస్తూ మనం
ఎందుకు వెళ్ళావో నాకు తెలియదు నాయన, కానీ వెళ్ళావు కదా నువ్వు. వెళ్ళి వచ్చిన తర్వాత ఏమన్నా మీడియా వాళ్ళతో ఏమన్నా మాట్లాడంటే జస్ట్ చిట్ చాట్ లాంటిది ఏదన్నా లేదు కదా. నువ్వు గెలుస్తావని అది వదిలేయండి. దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఐ టెల్ యూ సతీష్ గారు, ఎందుకనంటే 5 ఏళ్లలో మాట్లాడలేదు, అది వేరే విషయం. కానీ వెన్ యూ హ్యావ్ అప్రోచ్ ది ఎలక్షన్స్ అండ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 2 రోజుల్లో రిజల్ట్స్ వస్తున్నాయి అన్నప్పుడు నార్మల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీడియా ఎక్కడ కనపడ్డా మాట్లాడతారండి, ఓ మాట మాట్లాడతారు వాళ్ళతోటి. అవును మేము గెలుస్తున్నామండి, ఏమన్నా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? పోయి ఐపాక్కి చెప్తాడా? పార్టీ కార్యకర్తలకు ఒకటి చెప్పలేదు సార్ ఆయన, నేను గెలుస్తున్నాను ఒక్క మాట మాట్లాడలే. ఐపాక్ వాళ్ళకి మాత్రం పోయి 151 మేమే గెలుస్తున్నాం, వాళ్ళు నీకు చెప్పాలా, నువ్వు వాళ్ళకి చెప్తావా? సో దిస్ ఇస్ ఆల్ వెరీ ఆబ్వియస్ దట్ దే ఆర్ లూజింగ్ అండ్ దే ఆర్ లూజింగ్ బిగ్. సార్, ముఖ్యంగా నిన్న మనం చూసినటువంటి ఎగ్జిట్ పోల్స్లో అన్ని సంస్థలు కూడా ఈ రోజున అధికార మార్పిడి తప్పదు అని చెప్తా ఉంటే, నిజంగా ఈ ఆరా సర్వే లాంటివి 1-2 సర్వేలు పట్టుకుని ఈ రోజున వైసీపీ చేసుకుంటున్నటువంటి ప్రచారాన్ని ఎలా చూడాలి? అంటే వాళ్ళు దింపుడుకి వెళ్ళం ఆశ అంటారు. అంటే ఏంటి అంటే ఎవరన్నా మనిషి చచ్చిపోయిన తర్వాత శ్మశానానికి తీసుకెళ్ళి తగలబెట్టబోయే ముందర 3 చోట్ల దించుతారు, దించి పేరు పెట్టి పిలుస్తారు, లేస్తాడేమోనని. ఎందుకు లేస్తాడు? అప్పుడు చచ్చిపోయి చాలా కాలం అయిపోయింది ఉంటుంది కదా. దీన్ని ఆ టైపులో మనం చూడాలి. ఇక్కడ ఏంటి అంటే ఇంకొక విషయం ఏంటంటే, సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు వింటే అది ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మాటలే కనపడుతున్నాయి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నాడు. అంటే ఏంటి, 5 సంవత్సరాల కిందట ఏం చెప్పాడో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ 1 సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పాయింట్కి వచ్చి ఉన్నాడు. 5 సంవత్సరాల క్రితం ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు అని చెప్పాడు. అంతకుముందు 5 సంవత్సరాల పాటు ఇదే ప్రచారం. అంటే ఏమి జరిగినా, రాష్ట్రంలో ఏమి జరిగినా కానీ చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు అనే పాయింట్ దగ్గరికి వచ్చి ఆగేవాడు ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ రోజున కట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే సెంటెన్స్ని చెప్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఆ రోజున 0లో ఉన్నావు, ఈరోజు మళ్ళీ 0కి వచ్చావు. మానసికంగా నువ్వు వచ్చేసావు, ఇంకా ఫిజికల్గా 4వ తారీఖు రావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు. 100% కరెక్ట్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల ఎమ్మెల్యేకి బెయిల్ ఇప్పించింది కూడా చంద్రబాబు నాయుడు. ఈవీఎంని బద్దలు కొడితే ఎమ్మెల్యేగా ఉండి పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఒక అతని మీద గొడ్డలతోటి దాడి చేసి బయటికి వచ్చిన తర్వాత ఒక మహిళని ఒక బూతు మాట మహిళని అనకూడని మాట అని అంతు చూస్తానని చేయి చూపించి వెళ్ళిన వ్యక్తి ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏదో ఒక కేసులో ఇరికిచ్చారని చెప్తాడేంటి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి? నాకు అర్థం, కేసులో ఇరికిచ్చారా అంటే ఈవీఎంని బద్దలు కొట్టింది కూడా చంద్రబాబు నాయుడేనా? చంద్రబాబు నాయుడు బద్దలు కొట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అందులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హెడ్ పెట్టాడా? వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఈయనకి యాంటిసిపేటరీ బెయిలు వచ్చేలాగా చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడేనా? అంటే నీ పబ్లిక్ ప్రాసిక్యూటరు వెళ్ళి జడ్జి దగ్గరికి వెళ్ళి ఏం వాదించాలి? అయ్యా, ఇతను హ్యాబిచువల్ అఫెండరు, ఈ విధంగా ప్రతి ఎన్నికల్లో ఇట్టగే చేస్తాడు, ఇతను ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అనర్హుడు, అందువల్ల ఇతనికి కఠిన శిక్ష వేయాల్సిన అవసరం ఉంది, సెక్షన్లు కూడా అవే పెట్టారు, అందువల్ల ఇతన్ని వెంటనే అరెస్టు చేసేలాగా పోలీసులకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఏ గవర్నమెంట్ అడ్వకేట్ అయినా, ఏ ప్రాసిక్యూటర్ అయినా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్తాడు. కానీ ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చెప్పాడో నేను అది చెప్పను. కానీ మామూలుగా వెళ్ళి పర్లేదండి ఎమ్మెల్యే కదా ఎక్కడికి పోతాడండి అని జడ్జికి చెబితే జడ్జి ఏం చేస్తాడు? అడ్వకేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కదా, అంటే ప్రభుత్వ తరఫున న్యాయవాది ఏం చెబితే దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాడు జడ్జి, ఒక జడ్జిమెంట్ ఇస్తాడు. పబ్లిక్ ప్రాసిక్యూటరు ఎట్లా వాదిస్తే అట్లా తీర్పు రావటానికి 99% అవకాశం ఉంటుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇప్పుడు ఎవరి మనిషి ఉన్నాడు? ఇదే పొన్నవోలు సుధాకర్ రెడ్డికి సంబంధించిన మనిషి ఉన్నాడు కదా,
ఇదే సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన మనిషి ఉన్నాడు కదా, ఇదే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనిషి ఉన్నాడు కదా, వాళ్ళు అపాయింట్ చేసిన మనిషే. మరి బెయిల్ రావటానికి కారణం ఎవరు అంటే ఇటువంటి క్వశ్చన్లు మనం వేసుకుంటే సతీష్ గారు, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నది మీరు. 12 ఏళ్ల నుంచి ఎవరు సార్ బయట వ్యవస్థలు ఇప్పుడు రకరకాల కేసులు, అక్రమాస్తుల కేసులు, సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పింది ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసుల్ని సంవత్సరం లోపల పరిష్కరించండి అంటే 12 సంవత్సరాలు అయింది. ఏమి దిక్కు మొక్కు లేకుండా ఉంటే వ్యవస్థల్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు, ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? డిశ్చార్జ్ పిటిషన్ లేసి ఒకదాని తర్వాత ఒకటి జడ్జి తీర్పు చెప్పలేని విధంగా ముందర కాళ్ళకి బంధం వేస్తున్నది ఎవరు? ఇది కదా వ్యవస్థల్ని మేనేజ్ చేయడం అంటే. మీకు రకరకాల కేసులు, ఎన్ని కేసుల్లో చూసుకున్నా కానీ ఒక కేసులో జడ్జీల్ని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జీల్ని తిట్టారు, భయంకరమైన తిట్లు తిట్టారు. 105 మంది మీద కేసులు పెట్టారు. ఎవరు? హైకోర్టు రిజిస్ట్రార్ చెబితే కేసులు పెడితే వాళ్ళని అరెస్ట్ చేయమంటే 2-3 మీద కేసులు పెట్టి వాళ్ళని దొరకట్లేదండి అని చెప్పారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి నేరస్తులు దొరకటం లేదు అంటే వ్యవస్థల్ని ఎవరు మేనేజ్ చేస్తున్నట్టు. అంటే ఇటువంటి ఉదాహరణలు చెప్పాలంటే మీరు పెట్టిన ఈ అరగంట 40 నిమిషాలు సరిపోదు, కనీసం ఒక 3 రోజులు చెప్పాలి. ఇటువంటి పనులు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సజ్జల రామకృష్ణారెడ్డికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికైనా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నాడు. అంటే ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ని కూడా చంద్రబాబు నాయుడు మేనేజ్ చేస్తున్నాడు అనే మాట వాడాడు అంటే ఇంకా మరి వాళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అంచనా వేసుకోవచ్చు. వాళ్ళ మానసిక పరిస్థితిని మనం అంటే చూసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి రావచ్చు, ఈ ఎగ్జిట్ పోల్స్ కరెక్టా కాదా. ఎగ్జిట్ పోల్స్ నిజంగా తప్పు అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాడు కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ కింద లెక్క. మేడం, ముఖ్యంగా చూస్తే నిన్న మొన్నటి వరకు అంటే పోలింగ్ అయిన తర్వాత కూడా మేమే అధికారంలోకి రాబోతున్నాం, మేమే అధికారంలోకి వస్తున్నాం అని చెప్పినటువంటి వాళ్ళు మీడియా ముందరకు వచ్చి పెద్ద ఎత్తున గాంభీర్యాలు ప్రదర్శించారు. మనం చూసాం, పేర్ని నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, కొడాలి నాని, ఇలాంటి వీళ్ళందరూ మీకు ఎక్కడన్నా కనిపించారా సతీష్? ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఎవరు లేరు గారు, ఒక్క రోజు నేను ఇప్పుడు అదే అనుకోతున్నా. మొన్నటి వరకు రోజా ఎక్కడ అమ్మా రోజా మిస్సింగ్ అని పాప నగర ప్రజలు కూడా తిరిగారంట సార్. పాత జబర్దస్త్ ఎపిసోడ్లు వేసుకొని చూస్తున్నారు రోజా కనపడక. అలాంటిది ఇవాళ తళుక్కుమని మెరిసింది రోజా. తళుక్కుమని మెరిసి ఏం చెప్పింది అంటే, ఎన్ని ఎగ్జిట్ పోల్స్ అన్న రానియండి సార్, మా జగనన్నే సీఎం అంది. అయిపోయింది. ఎన్ని ఎగ్జిట్ పోల్స్ అన్న రానియండి, మా జగనన్నే సీఎం అంది. అంటే ఏంటి? సజ్జలు చెప్పినట్టుగా వాళ్ళ ఓటర్లు వేరే, వాళ్ళ వ్యవస్థ వేరే, వాళ్ళ రిజల్ట్స్ వేరే, వాళ్ళ రాష్ట్రమే వేరే, వాళ్ళ జగనన్నే సీఎం అంతా వాళ్ళే, వాళ్ళ రాజ్యాంగం వేరు, వాళ్ళ ప్రజాస్వామ్యం అవన్నీ వేరు సార్. మనకు సంబంధం లేదు సార్. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ కి సంబంధం లేదు. ఈ విషయాన్ని కన్ఫర్మేషన్ సజ్జల మొన్న ఇచ్చాడు, తర్వాత ఇవాళ రోజా ఇచ్చింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నాకు సజ్జల గారి విషయం మాట్లాడుతుంటే నాకు ఎక్కడ నవ్వొచ్చింది అంటే, ఎస్ సార్, మీరు అన్న పాయింట్ చాలా క్లియర్. వాళ్ళ డిఫీట్ని యాక్సెప్ట్ చేశారు, వాళ్ళ ఓటమిని ఒప్పుకున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి మేము చాలా సహృదయంతో వాళ్ళ మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని చాలా సహృదయంతో వాళ్ళు త్వరగా కోలుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాను సార్. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళొచ్చారు కాబట్టి నాకు తెలిసి కొంచెం త్వరగా వాళ్ళు కోలుకుంటారేమో మందులు అవి వేసుకుని నేను భావిస్తున్నాను సార్. ఎందుకంటున్నా అంటే, ఇదే సజ్జల ఇంకేమనాలో తెలియక మొన్న కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించినటువంటి మీటింగ్లో కూర్చుని రౌడీయిజం చేయండి, మీరు రూల్స్ ఫాలో అవ్వకూడదు, రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు మాకొద్దు, గొడవలు పెట్టుకోలేని వాళ్ళు మాకొద్దు, మాకు రౌడీలు గుండాలు ఎవరైతే రూల్స్ ఫాలో అవ్వకుండా గొడవలు పెట్టుకుంటారో, అడ్డంగా పడిపోతారో అట్లాంటి వాళ్ళే కావాలి అనంత క్లియర్గా చెప్పాడు కదా. అది అయితే వీళ్ళు 3 phases వాళ్ళ ఓటమిని ఒప్పుకున్నారండి. ఒకటేమో పోలింగ్ డే రోజున ఏదైతే అత్యధిక శాతంలో పోలింగ్ అయిందో, వాళ్ళ ఆటలు సాగలేదో, ఎక్కడికక్కడ వాళ్ళు దాడులు చేద్దామని ప్రయత్నించిన ప్రజలు తిరగబడ్డారో, అక్కడే వాళ్ళ ఫస్ట్ ఓటమి
వాళ్ళు ఎక్కడ ఒప్పుకున్నారు? సాయంత్రం ప్రెస్ మీట్లు పెట్టి అంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగలేదండి, అధికారులని మార్చేసి మాకు అన్యాయం చేసేసారండి అని అన్నారు చూసారా. అక్కడే వాళ్ళ మొదటి వ్యాఖ్యల్ని మనం అర్థం చేసుకోవాలి. సెకండ్ ఏంటి అని అంటే కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించినటువంటి అంశం మీద ఏ రకంగా అయితే సజ్జల మాట్లాడాడు. థర్డ్ ఏంటి అని అంటే నిన్న రాత్రి ఏదైతే బీదేడుపులు ఏడ్చాడు, మేము పాజిటివ్ క్యాంపెయిన్ చేసామండి, అయినా మాకు రేపు పొద్దున గెలిచే అవకాశాలు లేవండి, జగన్ అన్న మంచి చేద్దామని అనుకున్నాడండి, ప్రజలు చేయట్నివ్వట్లేదండి అని చెప్పకొని చెప్పాడు. అండ్ ఇంకో విషయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి చెప్పింది విన్నారండి. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిందే విన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగారు, ఇచ్చారు ఆ రోజున. 2024లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి చెప్పింది విన్నారు. ఎక్కడ విన్నారు? మీకు మంచి జరిగితే నాకు ఓటెయ్యండి అన్నాడు. మాకు మంచి జరగలేదు, జగనన్న చెప్పాడు మంచి జరగకపోతే ఓటెయ్యొద్దని, అందుకే మేము ఇవాళ జగనన్నకు ఓటెయ్యలేదు అనేది వాళ్ళు చాలా క్లియర్గా చెప్పేశారు. సో 2 కేసెస్లో ప్రజలు చాలా తూచా తప్పకుండా మనసా వాచా కర్మణ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి మాటని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం చాలా బ్రహ్మాండంగా ఇవాళ రోజున నమ్మారు, విశ్వసించారు, పాటించారు. అందుకే 2019లో ఒక్క ఛాన్స్ అని అంటే ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఒకటే ఛాన్స్ ఈయన అడిగాడు, ఆ ఒకటే ఛాన్స్ వాళ్ళు ఇచ్చారు, ఇంకో ఛాన్స్ లేదు. సెకండ్ ఛాన్స్ ఆయన అడగలేదు సార్, ఒక్క ఛాన్స్ అడిగాడు. సో పీపుల్ ఆర్ వెరీ క్లియర్. మాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి అడిగినప్పుడు చెయ్యాలి కదండి, పాపం ప్రజలు చేశారు. ఇప్పుడు 2024లో కూడా మంచి జరిగితే ఓటేయమన్నాడు, మంచి జరగలేదు కాబట్టి మేము ఓటేయలేదు అన్నారు ప్రజలు. సింపుల్, ఈక్వేషన్స్ చాలా క్లియర్గా ఉన్నాయండి. ప్రజలు చాలా క్రిస్టల్ క్లారిటీతో ఉన్నారు. ప్రజలు ఎక్కడ ఏ విధమైనటువంటి అంబిగ్యూటీ లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కొత్తగా అంబిగ్యూటీ స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది? అయ్యో నేను ఆ రోజున ఒక్క ఛాన్స్ అని అడగకుండా ఉండాల్సింది, 30 ఏళ్ళు నన్ను ముఖ్యమంత్రిగా చేసేయండి అని అడగాల్సింది ఆ రోజున. లేదా అయితే మన పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా నన్ను చేసేయండి అన్నారు చూసారా, అలా 30 ఏళ్ళు నన్నే చేసేయండి అని అడగాల్సింది. తుచ్ అని చెప్పి 4 ఖర్చుకున్నాడు. మళ్ళీ 2024 అర్రే రే 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 నాకు ఓటేయండి అని అడిగితే పోయేది, అనవసరంగా మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అన్నాను కదా, తూచ్ ఇప్పుడు ఆ మాటను వెనక్కి కూడా తీసుకోలేనే అంటున్నాడు. సో ఇది పరిస్థితి. సో ఇందులో ప్రజల్ని బ్లేమ్ చేయడానికి ఏమీ లేదు. వ్యవస్థల్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారనేది ఇందాక పెద్ద ఆయన బాగా క్లియర్గా చెప్పారు. ఆయన సీనియర్ జర్నలిస్ట్, ఆయన కన్నా ఎక్కువైతే నాకు తెలియదు ఆ విషయంలో. 12 ఏళ్ల నుంచి ఏ వ్యక్తి బెయిల్ మీద ఉన్నాడు, 5 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా కోర్టుకి అటెండ్ కాకుండా ఏం పిటిషన్లు సార్ అవి? డిశ్చార్జ్ మెమోలు వేసుకుంటూ డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటూ నేను కోర్టుకు రానండోయ్ అని అంటున్నాడు చూసారా. వాళ్ళు రోజున వ్యవస్థల్ని మేనేజ్ చేసేది. అలానే ఇందాక సార్ చెప్పినట్టుగా సార్ మీరు ఇంకో విషయం మర్చిపోయారు సార్, ఈవీఎంలో పాము దూరిందని పిన్నెల్లో ఆ ఈవీఎంని పగలగొట్టాడు సార్, అంతే సార్, ఆయన తప్పు లేదు సార్, అక్కడ పాపం సార్, పాపం. సో అలా ప్రజలకి మంచి చేద్దాం అనేటువంటి ఒక ఉద్దేశంతో పిన్నెల్లా చేశాడు. కాబట్టి వ్యవస్థలతోటి మంచిగా వ్యవస్థల్ని మేనేజ్ చేసి పిన్నెలకి వాళ్ళ రోజున బెయిల్ తెప్పించుకోగలిగామని వాళ్ళు సంతోషిస్తున్నారు. కానీ ఐ టెల్ యూ వన్ థింగ్, ఇంత అంటే ఆన్ అ లైటర్ నోట్ ఇవన్నీ చెప్పినా సరే ప్రజలకి మాత్రం ఇవాళ రోజున క్లారిటీ ఉందండి. మ్యాండేట్ ఇస్ క్లియర్. వీళ్ళు ఎన్ని కుప్పిగంతులు వేసినా అదేదో 1-2 సర్వేలు చేతిలో పట్టుకుని కొబ్బరి చిప్ప దొరికినట్టుగా మేమే గెలుస్తున్నాం అని అన్నా సరే ఏమీ లేదు అక్కడ. అండ్ ఇంకో విషయం, ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా 4వ తారీఖు పొద్దున్న 2 రౌండ్లు పూర్తయిన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ ఒక్కొక్క నాయకుడికి సినిమా కనపడుతుందండి. 70 mm స్క్రీన్లో సినిమా కనపడుతుంది, గుర్తుపెట్టుకోండి. దే విల్ బి లిమిటెడ్. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుంది. ఇది వాళ్ళు ఆ రోజున అయ్యో అని లబో దిబో అని సాయంత్రం వచ్చి మొత్తుకుంటారు చూడండి. వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేసేసారండోయ్, మా నైతికంగా మేమే గెలిచాం సార్, అంతేనా? నైతికంగా మేమే గెలిచాం, నైతికంగా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం, నైతికంగా ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వమే ఉంది, సో మేము నైతిక విజయాన్ని సాధించాం, ప్రజలు మాకే సపోర్ట్ చేశారు, ఇవన్నీ మాట్లాడతారు. సో వీ ఆల్ షుడ్ బి రెడీ ఫర్ దట్ కామెడీ షో. సాయంత్రం నాకు తెలిసి 5-6 వరకు ఒక కామెడీ షో స్టార్ట్ అవుతుంది సార్. అటు సజ్జల, ఇటు అంబటి, నాకు తెలిసి ఇద్దరే మాట్లాడతారు మహా అయితే, ఎందుకంటే మిగతా ఎవరికి మొహం చూపించుకునేటువంటి ఒక ఇది కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి అయితే ఇంట్లో కూర్చొని పడా దొరికిన టీవీ అలా బద్దలు కొట్టుకుంటూ కూర్చుంటాడేమో. కానీ ఆ రోజు సాయంత్రం మాత్రం బీ రెడీ ఫర్ దిస్ కామెడీ షో
సతీష్ గారు ఖచ్చితంగా సాక్షి పెట్టుకొని చూడాలి మీరు ఆ రోజున. సార్ మీకు కూడా నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, సాక్షి పెట్టుకొని మీరు ఆ రోజున సాయంత్రం రిజల్ట్ వచ్చే సమయానికి చూడాల్సిందే. సాక్షి టీవీలో వాళ్ళ ఆర్తనాదాలు ఆ రోజు వినబడతాయి. అంటే సాక్షియే కాకుండా ఇంకొక 2 ఛానల్స్ ఉన్నాయి, ఆ 2 కూడా దాన్ని రిలేట్ టెలికాస్ట్ చేస్తాయి కాబట్టి ఆ 2 ఛానల్స్ పెట్టుకున్నా అవే కనపడతాయి. సార్ చెప్పలేను సార్, నాకు తెలిసి కొంత గొప్ప లాయల్టీ సాక్షికి ఏమన్నా ఉంటుందేమో సార్. మిగతా 2 ఛానల్స్ లో ఒక ఛానల్ ఆల్రెడీ ప్లేట్ ఫిరాయించింది అని చెప్పి ఒక మాట అయితే వస్తుంది సార్. నేను ఎందుకంటున్నా అంటే అండి, ఇవన్నీ కూడా వాట్ ఇట్ షోస్ ఇస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే జస్ట్ విత్ ద మేనేజ్మెంట్ ఆఫ్ మీడియానో ఇంకోటో యూ కెనాట్ విన్ హార్ట్స్ ఆఫ్ ద పీపుల్, యూ కెనాట్ విన్. ప్రజల మనసుల్ని గెలవాలంటే నువ్వు అభివృద్ధి చెయ్యాలి రాష్ట్రంలో. ప్రజల మనసుల్ని నువ్వు గెలవాలంటే సంక్షేమం చెయ్యాలి రాష్ట్రంలో. ప్రజల మనసుల్ని నువ్వు గెలవాలంటే ఒక మంచి ప్రభుత్వాన్ని అందించాలి, ప్రజా ప్రభుత్వాన్ని అందించాలి, ఒక మంచి ముఖ్యమంత్రి అని చెప్పి నువ్వు పేరు తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను ఒక 2, 3, 4 పాయింట్లు చెప్పాను సార్. ఇందులో ఒక్కటైనా జగన్మోహన్ రెడ్డి చేశాడా? చెయ్యనప్పుడు ఏదో ఒకలో ఒక 4 మీడియా హౌస్ పెట్టుకొని లేదా 10 యూట్యూబ్ ఛానళ్ళని పెట్టుకొని మేము గెలుస్తున్నాం ఏంటి గెలిచేది అక్కడ? సార్ ముఖ్యంగా ఇప్పుడు మేడం అన్నట్లుగానే ఒక వర్గం కాదు, ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఇట్లాగా ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. 5 ఏళ్ళు కూడా ఏ విధంగా ప్రజా రంజక పాలన చేయాల్సినటువంటి వ్యక్తి ప్రజాభక్షక పాలన చేశాడు అనేటువంటిది మనం చూసాం. దాని పర్యవసానాలే ఏ విధంగా పోలింగ్ వచ్చింది, ఏ విధంగా ఎన్నికలు జరిగినాయని మనం చూసాం. కానీ ఈ రోజున ఇలాగ ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ రకమైనటువంటి ఫలితాలని చెప్తా ఉంటే ఇవాళకి వీళ్ళు మేమే అధికారంలోకి రాబోతున్నాం అనే ఇదిగా మాట్లాడడానికి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు అంటే పెద్ద ఎవరో కాదు, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకెవరు కూడా సపోర్ట్. వాళ్ళు ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ అని నరసరావుపేట పార్లమెంటరీ నుంచి కంటెస్ట్ చేశాడు. అతను ఆ రోజు మాట్లాడటమే పోలీసులందరూ తెలుగుదేశం ఏజెంట్లుగా మారిపోయారు అని చెప్పాడు. ఇంకా నువ్వే కదా అధికారంలో ఉంది, పోలీసులందరూ తెలుగుదేశం ఏజెంట్లుగా మారిపోయారని నువ్వు చెప్పిన రోజు, అతను చెప్పిన రోజే అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. మీకు ఆ తర్వాత సాయంత్రానికి అంబటి రాంబాబు వచ్చేసి, అంటే అదే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, అంబటి రాంబాబు వచ్చేసి మా పోలీసు వ్యవస్థ ఇంత దిగజారిపోతుందని మేము కల్లో కూడా ఊహించలేదు అన్నాడు. అంటే ఒక్క 24 గంటల్లో పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందా? అంటే ఈ తరహా కామెంట్లు చేసిన తర్వాత ఈ రోజున మల్లికా గార్గ్ అనే లేడీ ఐపీఎస్ అధికారి పల్నాడు జిల్లాకి ఎస్పీగా వచ్చి ఏం చెప్పిందంటే, ఆమె చెప్పిన మాటలు ఏంటంటే, నర్సరావుపేట సబ్ జైల్లో ఖాళీ లేదు, అందరూ నిండిపోయారు, మీరు అనుకుంటున్నారు ఒక 4-5 కేసులు ఉంటేనే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారని మీరు అనుకుంటున్నారు, పోలీసు లాలో అట్లా లేదు, నీ మీద డౌట్ వస్తే నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని చెప్పింది. అంత క్లియర్ కట్గా పోలీసు అధికారి స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ రోజున మాచర్ల లాంటి ప్లేసులో బయటికి వచ్చి ఎవడైనా కానీ దౌర్జన్యం చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నిజంగా కూడా నర్సరావుపేట సబ్ జైలు మొత్తం నిండిపోయి ఉన్నది. అక్కడ ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్నారు, మొత్తం అందరినీ తీసుకెళ్ళి వేసేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకెవరినన్నా అరెస్ట్ చేస్తే నేను రాజమండ్రి పంపించాలని చెప్పి నిజంగా మల్లిక గారికి బాధపడుతున్నది. ఇక్కడి నుంచి మళ్ళీ పంపించాలి కదా, ఎస్కాట్ ఇచ్చి ఒక్కొక్కరిని రాజమండ్రి దాకా పంపించాలి నర్సరావుపేట నుంచి. అంటే ఇంత దౌర్జన్యపూరితమైన వాతావరణాన్ని క్రియేట్ చేసింది ఎవరు? మొత్తం ఈ రోజున నర్సరావుపేట సబ్ జైల్లో ఉన్న వాళ్ళందరూ, అరెస్ట్ అయి ఉన్న వాళ్ళందరూ ఎవరు? నేరపూరిత మనస్తత్వం ఉన్న వాళ్ళే అరెస్ట్ అయి ఉన్నారు. అంటే అట్ట చేస్తేట ఇదంతా కూడా ప్లాన్ ప్రకారం తెలుగుదేశం చేస్తుందంటారేంటి? మల్లిక గార్గు వాళ్ళ జమానాలో ఈ 5 సంవత్సరాల నుంచి చాలా చోట్ల ఎస్పీగా పనిచేసింది కదా. అంత క్లియర్ కట్గా, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఈ విధంగా అందరూ కూడా వీళ్ళ దౌర్జన్యాలు ఇప్పటికైనా ఆపకపోతే ప్రజలకి మనుగడ ఉండదు, ప్రజాస్వామ్య వ్యవస్థ ముందరికి వెళ్ళలేదు అన్న భావనతోటి పనిచేస్తుంటే ఈ పోలీసులందరూ తెలుగుదేశం గుండాలని చెప్తున్నారు వీళ్ళందరూ. ఈ విధంగా అంటే ఒక ఆర్గ్యుమెంటుని తీసుకొని ప్రజలని తప్పుదో పట్టించటానికి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల విషయంలో ఇంకొకటి జాగ్రత్తగా గమనిస్తే ఏంటంటే,
ఏ పార్టీ అయినా సరే ప్రతిపక్షం నెగటివ్ ఓటుతోటి గెలుస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున తెలుగుదేశం పార్టీ పాజిటివ్ ఓటుతో గెలవబోతున్నది. దిస్ ఈజ్ ది మెయిన్ పాయింట్. పాజిటివ్ ఓటు ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని చూసిన తర్వాత ఈరోజు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కి ఏదైతే ఒక పరిస్థితి ఉందో ఆ పరిస్థితికి 100 రెట్లు నష్టం జరిగిన పరిస్థితి ఉన్నది అనే భావన ప్రజల్లో కలిగింది. ఈ ఇంత దయనీయమైన స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని బాగు చేయాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి అన్న ఒక పాజిటివ్ దృక్పథంతో ఓట్లేసినట్టుగా మనకి ఈరోజు కనపడుతున్నది. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇదే రకమైనటువంటి చర్చ జరిగింది. అప్పుడున్న ఫీలింగ్స్ కన్నా డబుల్ త్రిబుల్ ఉన్నది ఇప్పుడు ప్రజల ఆకాంక్ష. చంద్రబాబు నాయుడు వచ్చి ఈ మొత్తం ఈ వ్యవస్థని బాగు చేయాలి అన్న పాజిటివ్ ఓటు తెలుగుదేశానికి రాబోతున్నది. ఇది సిగ్నిఫికెంట్ పాయింట్. ఏ ప్రభుత్వం అయినా సరే పడిపోతుంది, కొత్త పార్టీ అధికారంలోకి రావటం నెగటివ్ ఓటుతో జరుగుతుంది. ఈసారి మాత్రం తెలుగుదేశానికి పాజిటివ్ ఓటుతో జరగబోతున్నది. దిస్ ఈజ్ ది సిగ్నిఫికెంట్ పాయింట్. ఈ విషయం సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికైనా గమనిస్తే గ్రహిస్తే మంచిది. ఇక్కడ ఒక చిన్న యాడ్ ఆన్ సార్, మీరే చెప్పిన దానికి ఎక్స్టెన్సివ్గా ఏంటంటే రాష్ట్రం విభజించబడ్డప్పుడు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా, ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పడ్డప్పుడు డిఫరెన్స్ ఏదైతే ఉండిందో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ క్యాపిటా ఏదైతే ఉందో 35,000 ఉండింది సార్. 35,000 తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి డిఫరెన్స్ ఏదైతే ఉండిందో. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుంచి 2019కి అది 29,000కి తగ్గించగలిగాం మనం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5 ఏళ్లకి ఎంతో కొంత తగ్గాలి కదండి. అది నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే కంటిన్యూ అయ్యుండుంటే ప్రాబబ్లీ ఇట్ కుడ్ హ్యావ్ కమ్ డౌన్ టు సమ్వేర్ అరౌండ్ 10 or 15,000. ఎందుకంటే ఒకటేసారి తగ్గుతుందని మేము చెప్పను సార్, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. సో ప్రాబబ్లీ అట్లా జరిగి రాబోయే ఒక 10 ఏళ్లలో వీ కుడ్ హ్యావ్ ఈక్వలైజ్డ్ విత్ దెమ్. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 29 నుంచి ఏకమొత్తంగా ఇవాళ కనుక మనం తీసుకుంటే 45,000 డిఫరెన్స్ ఉంది. 35,000 నుంచి స్టార్ట్ అయింది, మేము 29,000కి తీసుకొస్తే ఈ మహానుభావుడు దాన్ని 29,000 నుంచి 45,000కి తీసుకెళ్ళాడు. అంటే నేను ఎందుకు ఈ డిఫరెన్సియేషన్ చెప్తున్నానంటే ఇప్పుడు సార్ అన్నట్టుగా ఆ పాజిటివ్ ఓట్ వాట్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఇది రీజన్ అండి. ఎందుకు రీజన్ అని అంటున్నా అంటే రాష్ట్రం ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు సరే అభివృద్ధి పదంలోకి వెళుతుందా వెళ్ళదా అనేటువంటిది ఒక్క క్షణం పక్కన పెడితే తిరోగమనం దిశగా వెళ్ళకూడదు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా సరే. మనం అటు కాంగ్రెస్ చూసాము, తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూసాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే రాష్ట్రం అంటే తిరోగమనం దిశగా వెళ్ళలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక 20-30 సంవత్సరాలు తిరోగమనం దిశగా రాష్ట్రం వెళ్ళిపోయింది. అది ప్రజల్లో బాగా ఇంపాక్ట్ చూపించింది. మీరన్నట్టుగా ఇవాళ ప్రజలకి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేటువంటి ప్రభుత్వం కావాలి, రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టేటువంటి ఒక ప్రభుత్వం కావాలి. సో పాజిటివ్గా ఇట్స్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్ సార్ మీరు అన్నది. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ హెస్ మిస్డ్ ఇట్. కానీ పాజిటివ్ ఓట్ తోటి వాళ్ళ రోజున తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో, తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఒక పాజిటివ్ ఓట్ తోటి ప్రభుత్వంలోకి వస్తుంది. ఎస్, జగన్మోహన్ రెడ్డి మీద నెగిటివిటీ ఉంది, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దాష్టికాల మీద ప్రజలకు కోపం ఉంది. అంతకంటే ఎక్కువ రాష్ట్రం మీద ప్రజలకి ప్రేమ ఉంది. నా రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి అనేటువంటి ఒక తపన ఉంది. ఆ తపన, ఆ కసి, ఆ ఆవేశమే మొన్న అంత పెద్ద ఎత్తున ఓట్లు పడేటట్టుగా చేసింది. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ ఏవైతే వచ్చినాయో ఆ ఎగ్జిట్ పోల్స్లో వచ్చినటువంటి ఫలితాలే రేపు 4వ తారీఖున కౌంటింగ్ తర్వాత కూడా ఆ ఫలితాలే రాబోతున్నాయి. ఇంకా అంతకు భిన్నంగా అంటే అంతకు మించిన ఫలితాలే కూటమికి కూడా రేపు రాబోతున్నాయి. అయితే ఏవైతే వచ్చినటువంటి ఫలితాలు వైసీపీ నేతల్లో ఒక రకమైనటువంటి అలజడిని అయితే సృష్టించింది. అయినా కూడా దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి చర్యల్లో భాగంగా అందులోనూ ప్రజల్ని ఏదో ఒక రకంగా మళ్ళీ మభ్యపెట్టేటువంటి అంశంలో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు వచ్చి ఈ రోజున వాళ్ళు
చేస్తున్నటువంటి మాటలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఓవరాల్గా ఏదైతే వైసీపీ నేతలు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత ఇది ఒక ఓట్ ఆఫ్ థ్యాంక్స్, అంటే ఇక స్టేజ్ డయాస్ దిగిపోయేటప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎట్లా అయితే చెప్తారో ఇప్పుడు అధికారంలోంచి దిగిపోతున్నారు కాబట్టి ఆఖరి మాటలుగానే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినటువంటి మాటలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఫలితాలు మాత్రం స్పష్టంగా కూటమిది అధికారం అని చెప్తా ఉన్నాయి కాబట్టి ఎగ్జిట్ పోల్స్ రేపు ఫలితాల తర్వాత కూడా అదే జరగబోతా ఉంది అన్నటువంటి భావన కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈ రోజు ఉన్నటువంటి డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం.